పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని నిరసిస్తూ జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు ఏబీపీ నాయకులు. అనంతరం విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర కార్యసమితి సభ్యులు మల్యాల రాకేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే విద్యార్థుల ఓట్లతో. ఆనాడు ఎన్నికల ప్రచార సమయంలో ఆకాశమే హామీలు ఇచ్చారని, విద్యార్థి వ్యతిరేక పాలనను నేడు అమలు పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంచి ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ లో విద్యారంగానికి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విద్యా వ్యవస్థకు మంత్రి లేని కారణంగా ఏదైతే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ ఈ విద్యా వ్యవస్థకు మంత్రి లేడు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతుందో ఇది విద్యార్థి భవిష్యత్తుని తుంగలో దొక్కే విధంగా ఉంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి శాఖలో ప్రతి ఉద్యమం చేస్తుందని, రానున్న రోజుల్లో స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేయడం జరుగుతుంది, ఈ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ రాక ఎంతో మంది పేద
వేల విద్యార్థులు తమ జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. దీని కారణంగా మీరు వెంటనే ఈ బడ్జెట్ పునరాలోచన చేసి మరి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాలి. విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.